ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగారా మోగింది. మే 13న రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియ అయితే జరగనుంది. రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే ఎన్నికల కమిషన్ పూర్తి చేసింది. ఎన్నికల విధులకు వాలంటీర్లను, తాత్కాలిక ఉద్యోగులను దూరంగా ఉంచాలని కూడా ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని కూడా ఆయా రాష్ట్రాలకు ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వివరాలను అందిస్తున్నారు. ఇప్పుడు అది లైవ్లో చూద్దాం. ఐడెంటిఫికేషన్ కార్డ్ మన దగ్గర ఉంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఎపిక్ కార్డ్ ఐడెంటిఫికేషన్ కోసం పోలింగ్ రోజు వాడుకోవచ్చు. దాంట్లో ఆధార్ కార్డ్ ఉంది, ఎంజీ ఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డ్ ఉంది, పాస్బుక్స్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఇన్ పాస్పోర్ట్, పెన్షన్ డాక్యుమెంట్, సర్వీస్ ఐడెంటిటీ కార్డ్, తర్వాత అఫీషియల్ ఐడెంటిటీ కార్డ్స్ ఆఫ్ ఎంపీఎంఎల్ఏ. సో 12 different types of identification document can be used by the voter for his identification on the day of polling. మనకు ప్రతి పోలింగ్ స్టేషన్లో మినిమం ఫెసిలిటీస్ అంటే డ్రింకింగ్ వాటర్, ఫర్నిచర్, లైటింగ్, ర్యాంప్, ఇట్లాంటి 7-8 ఫెసిలిటీస్ ఉన్నాయి, మినిమం ఇవ్వాలి. సో లాస్ట్ 3 months నుంచి కలెక్టర్స్ ప్రయత్నం చేస్తున్నారు. ఎక్సెప్ట్ 40 పోలింగ్ స్టేషన్ అన్ని చోట్ల పూర్తి చేయడం జరుగుతుంది. అది కూడా నెక్స్ట్ ఈ మంత్ ఎండ్ కల్లా కలెక్టర్స్ విల్ కంప్లీట్ ఆల్ దోస్ థింగ్స్. నౌ ఈసారి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఆర్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్ ఓటర్స్కి, తర్వాత సీనియర్ సిటిజన్స్ అంటే 85+ సిటిజన్స్కి హోమ్ ఓటింగ్ స్పెషల్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. సో బోత్ దీస్ థింగ్స్ ఆర్ ఈ రెండు ఆప్షనల్గా ఉంటాయి. ఈజ్ నాట్ కంపల్సరీ. అంటే వాళ్ళే హోమ్ ఓటింగ్ ద్వారానే ఓట్ చేయాలి ఇట్లాంటి ఏం లేదు. దే కెన్ ఆప్ట్ ఐదర్ ఫర్ హోమ్ ఓటింగ్ ఆర్ ఫర్ they can go for voting at the polling station. So this is a purely option facility. Notify అయిన తర్వాత they can apply, whoever applies, ఎవరు ఫామ్ 12 ద్వారా ఆర్ఓకి అప్లై చేస్తారు. ఆర్ఓ ఫామ్ 12ని వెరిఫై చేసేసి ఇఫ్ దే హ్యావ్ కరెక్ట్గా క్రెడెన్షియల్స్ దాంట్లో ఉంటే హీ విల్ మార్క్ దెమ్ యాజ్ పోస్టల్ బ్యాలెట్స్. అండ్ దెన్ వాళ్ళ కోసం ఎలక్షన్ బిఫోర్ ద పోలింగ్ డేట్, 10 days బిఫోర్ ద పోలింగ్ డేట్ స్పెషల్ టీమ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 2 పోలింగ్ ఆఫీసర్స్, ఒక వీడియోగ్రాఫర్, ఒక మైక్రో అబ్జర్వర్, తర్వాత దట్ సెక్యూరిటీ పర్సన్ అండ్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ టు ద పోలింగ్ పార్టీస్ యాజ్ వెల్ యాజ్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద రూట్ చేసిన తర్వాత చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ఫర్ ద హోమ్ ఓటింగ్. నౌ నామినేషన్ ప్రాసెస్లో ఈసారి 1 or 2 కొత్త ప్రొవిజన్స్ పెట్టడం జరిగింది. ఆన్లైన్ నామినేషన్ చేయడానికి కూడా అవకాశం ఈసారి ఇస్తారు. సో ఆన్లైన్ నామినేషన్లో రిజిస్టర్ అయిన తర్వాత ద క్యాండిడేట్ ఆర్ ద ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్ ఆ ఇన్ఫర్మేషన్ ఫిలప్ చేసిన తర్వాత ఆన్లైన్లో సబ్మిషన్ ఉండదు, కానీ ఆన్లైన్లో ఫిలప్ చేసిన తర్వాత దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఆ నామినేషన్ ఫిజికల్గా తీసుకువెళ్ళి రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతోపాటు దెర్ ఈజ్ ఏ ఫీస్, ఆన్లైన్ జో సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది 25,000 rupees. ఆ సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి అవకాశం ఈసారి ఇవ్వడం జరిగింది. అఫిడవిట్ దట్ ఫార్మాట్ రిమైన్స్ ద సేమ్. ఫామ్ 26 కింద అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. మేము ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్తో 1 week బ్యాక్ వీ హ్యాడ్ ఏ కాన్ఫరెన్స్. వాళ్ళతో వర్క్షాప్ పెట్టిన తర్వాత వాట్ ఆర్ ద థింగ్స్ నెసెసరీ ఫర్ ఫైలింగ్ ద నామినేషన్లో తర్వాత ఆ అఫిడవిట్లో ఎక్కడ కూడా ఒక కాలం కూడా బ్లాంక్ పెట్టకూడదు, ఏం రాయాలి, ఎట్లా రాయాలి. వీ హ్యావ్ ఆల్రెడీ గివెన్ దెమ్ దిస్ థింగ్. ఇంకొకటి ఈసారి స్పెషల్గా అంటే ఇంతకుముందు కూడా చేశారు, బట్ దిస్ టైమ్ ఇట్ విల్ బీ వెరీ ప్రాపర్లీ మానిటర్డ్, ఇస్ దట్ క్రిమినల్ కేసెస్ ఉన్న క్యాండిడేట్స్, they have to publish their credentials 3 times before polling. అంటే నామినేషన్ ఫైల్ ఆర్ విత్డ్రాల్ డేట్ నుంచి విదిన్ 4 days పబ్లిష్, అంటే పేపర్లో పబ్లిష్ చేసుకోవాలి, తర్వాత టీవీలో పబ్లిష్ చేసుకోవాలి. సో ఫస్ట్ టైం విదిన్ 4 days ఆఫ్ విత్డ్రాల్,
సెకండ్ టైం 5th నుంచి 8th డే వరకు లోపల, తర్వాత థర్డ్ టైం 9th డే till the last day of campaign. So 3 times candidate has to file the details of his criminal cases, publish the details of his criminal cases in the news media, in the newspaper, print media as well as TV media. And similar thing, a political party kuda wala website lo they also have to publish these details. These are as per the directions of the Election Commission. మనము ఇప్పుడు we are doing the exercise of vulnerability mapping. అంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ నడుస్తుంది. ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఐడెంటిఫై ఒకసారి ఎలక్షన్ అనౌన్స్ చేసిన తర్వాత విదిన్ 1 week to 10 days లోపల క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, తర్వాత వల్నరబుల్ పోలింగ్ స్టేషన్ తయారు చేసి రిపోర్ట్ ఆర్ఓ నుంచి ఆర్ సెక్టర్ ఆఫీసర్ నుంచి ఆర్ఓకి రావాలి, ఆర్ఓ నుంచి డిఓకి, డిఓ నుంచి మేము మళ్ళీ కమిషన్కి పంపిస్తాము. సో ఆల్ దీస్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత స్పెషల్ అరేంజ్మెంట్స్ అక్కడ పెట్టడం జరుగుతుంది. నౌ బిఫోర్ దట్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్ దట్ మనకు ఈసారి బికాజ్ వీ హ్యావ్ 46,165 పోలింగ్ స్టేషన్స్, సిబ్బంది రిక్వైర్మెంట్ అంటే apart from polling stations there would be sector officer, there would be sector police officer, there will be BLOs would be there, nodal officers would be there, ERO, RO, anta kalpi 3.82 lakhs 3.82 lakhs number of employees we would be using for elections, plus there would be some other officers, accounting team itla kuda konni untayi. So sumaruga 4 lakshal employees memu for conduct of elections we'll use. Apart from this there will be security kosam, security police, SAP as well as CAPF ఉంటాయి. సార్ దీని గురించి డీటెయిల్స్ చెప్తారు SPNO గారు. But as for only for the purpose of conduct of election except security, 4 lakh employees we would be utilizing for this election. దీంతో పాటు మన దగ్గర machines already September lone all are new machines which were given by Bharat Electronics Limited Bangalore. So all as per the number of polling station we have 1.43 lakhs ballot unit, 1.15 lakh control unit, తర్వాత 1.37 lakh VVPAT. ఈ అన్ని machines మన దగ్గర టెస్ట్ చేసిన తర్వాత రెడీగా ఉన్నాయి. ఆల్ దీస్ థింగ్ మినిమం 120% మనకు కావాలి, మనకు 125% పైనే ఈ మషీన్స్ ఉన్నాయి. అబ్జర్వర్ అంటే ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్, జనరల్ అబ్జర్వర్, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్, తర్వాత పోలీస్ అబ్జర్వర్ అపాయింట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ట్రైనింగ్ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ పూర్తి చేసింది. మన రాష్ట్రానికి మనకు ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 50 మంది జనరల్ అబ్జర్వర్స్, అంటే జనరల్ అబ్జర్వర్ వుడ్ బి ఫర్ ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి ఒక ఆయన ఉంటారు, దీంతోపాటు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కూడా వస్తారు. సో ఆల్మోస్ట్ 2 per పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మనకు వస్తారు. సో 50 మంది జనరల్ అబ్జర్వర్ ప్రస్తుతం ఉన్న ఫిగర్ ప్రకారం వస్తారు. ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ 115, అంటే ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి ఒక ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ఉండదు. కొన్ని కాన్స్టిట్యున్సీ ఎక్స్పెండిచర్ సెన్సిటివ్ ఉంటే అక్కడ ఒక సింగిల్ పర్సన్ ఉంటారు, లేకపోతే 2 to 3 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి ఒక ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ఉంటారు. సో 115 వస్తారు. తర్వాత పోలీస్ అబ్జర్వర్ 13 పోలీస్ అబ్జర్వర్ కూడా ఈసారి ఎలక్షన్ టైంలో మనకు వస్తారు. దెన్ ఫర్ సీజర్ ఫర్ మనీ పవర్ని కంట్రోల్ చేయడం కోసం చాలా ఎలాబరేట్ అరేంజ్మెంట్ ఈసారి చేయడం జరుగుతుంది. నౌ ఇంతకుముందు కూడా థింగ్స్ వర్ బీయింగ్ డన్, బట్ దిస్ టైమ్ ఇట్ ఈస్ మోర్ సిస్టమాటిక్ ఇన్ ద వే. మనకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం 22 ఏజెన్సీస్, 22 సెంట్రల్
తర్వాత స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ they will be monitoring the flow of money, liquor, drugs and other freebies. So దాంట్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది, జిఎస్టీ ఉన్నది, మన స్టేట్ తరఫు నుంచి ఫారెస్ట్, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్, ఎస్ఈబి, పోలీస్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మళ్ళీ బీసీఎస్, బ్యూరో ఆఫ్ కంట్రోల్ ఆఫ్ ఏవియేషన్, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, ఎఫ్ఐయు, ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్, ఇట్లా 22 ఆర్గనైజేషన్స్తో మనము వాళ్ళ నోడల్ ఆఫీసర్ ఆల్రెడీ అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళతో మేము ఎవ్రీ వీక్ టచ్లో ఉన్నాము, వీక్లీ రిపోర్ట్ పంపిస్తున్నారు. అండ్ దిస్ టైమ్ ఫర్ 2 months అంటే ఎలక్షన్ కమిషన్ 9th of January మనకు వచ్చింది. దీని తర్వాత ఈ అన్ని ఏజెన్సీస్ దే స్టార్టెడ్ వర్కింగ్. ఈ రోజు దాకా 164 crore సీజర్ ఈ ఏజెన్సీస్ ద్వారా నాన్ ఎలక్షన్ పీరియడ్లో చేయడం జరిగింది. ఆ 164 crore సీజర్లో 69 crore ఇస్ క్యాష్, లిక్కర్ వుడ్ బి 18 crores, డ్రగ్స్ నార్కోటిక్స్ 30 crores, ప్రెషియస్ మెటల్ అంటే గోల్డ్ అండ్ సిల్వర్ 41 crores. ఇట్లా టోటల్ 164 సీజర్ ఆల్రెడీ నాన్ ఎలక్షన్ పీరియడ్లో ఈ సంవత్సరం 2024లో చేయడం జరిగింది. సో దాట్ ఈస్ even more than the total seizure which was done in previous election 2009. So money control చేయడం కోసం, as I said, systems మనం పెడుతున్నాము. These system will continue till the end of the poll. These 22 agencies will continuously work. దీంతో పాటు ఎస్ఎస్టీ అండ్ ఎఫ్ఎస్టీ అంటే ఈ రోజు నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి మినిమం 3 ఫ్లయింగ్ స్క్వాడ్ ఆపరేషన్లో వస్తాయి. తర్వాత డేట్ ఆఫ్ నోటిఫికేషన్ నుంచి ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో అగైన్ దే విల్ బీ మినిమమ్ 3 స్టేషనరీ సర్వేలెన్స్ టీమ్స్ that will also come into operation. Apart from FST, SST, then control room మనకు ఆల్రెడీ మన స్టేట్ లెవెల్లో ఇక్కడ పెట్టడం జరిగింది. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో వేర్ వీల్ మానిటర్ ద టీవీ యాజ్ వెల్ యాజ్ ప్రింట్ మీడియా, సోషల్ మీడియా. తర్వాత మనకు 1950 దెర్ ఈజ్ ఏ కాల్ సెంటర్, దెర్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ NGRS త్రూ విచ్ కంప్లైంట్ కెన్ బి మేడ్, విజిల్ ఒక అప్లికేషన్ ఉంది. సో ఈ అన్ని కంప్లైంట్స్ మానిటర్ చేయడం కోసం కంట్రోల్ రూమ్ ఇక్కడ స్టేట్ లెవెల్లో తర్వాత ప్రతి జిల్లాలో పెట్టడం జరిగింది, మన ఆపరేషన్లో వచ్చింది. బ్యాంకర్స్కి కూడా నిన్న కూడా మేము మీటింగ్ పెట్టడం జరిగింది. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఎవ్రీ బ్యాంక్ at the district level give information of all suspicious transactions to the district collector. Suspicious transaction అంటే ఒకే మనిషి నుంచి సడన్లీ ఫర్ ఇంతకుముందు ఇఫ్ ఇట్ ఇస్ ఫ్రమ్ 1 person there are too many transactions అంటే 10 లక్షల డబ్బులోని 1000 చెప్పున ఒక 1000 మందికి ఇచ్చారు. సో దట్ ఈస్ 1 to many ట్రాన్సాక్షన్. ఇట్లాంటి ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగితే ఆర్ లేకపోతే ఇఫ్ పొలిటికల్ పార్టీ అకౌంట్స్ నుంచి చాలా క్యాష్ విత్డ్రా అవుతుంది ఆర్ అదర్వైజ్ వన్స్ ద క్యాండిడేట్స్ ఆర్ ఫిక్స్డ్, క్యాండిడేట్ ఫిక్స్ అయిన తర్వాత ఇఫ్ ఏ క్యాండిడేట్ విత్డ్రాస్ మోర్ దెన్ 1 lakh rupee ఫ్రమ్ హిస్ అకౌంట్ క్యాష్ దెన్ దాట్ విల్ బి రిపోర్టెడ్. సో సస్పీషియస్ ట్రాన్సాక్షన్ రెగ్యులర్గా ప్రతి జిల్లాలో ప్రతి బ్యాంక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇవ్వడం డిసిషన్ చేసుకోవడం జరిగింది. తర్వాత లాట్ ఆఫ్ యూజ్ ఆఫ్ హెలికాప్టర్ ఎయిర్పోర్ట్స్ ఎయిర్క్రాఫ్ట్స్ ఇస్ దేర్ డ్యూరింగ్ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ కోసం. జనరల్గా ఆర్ మామూలుగా కమర్షియల్ ఎయిర్పోర్ట్ ఆర్ హెలిపోర్ట్కి వస్తే అక్కడ ఫ్రిస్కింగ్ చేయడానికి దీన్ని వాళ్ళు ఏం తీసుకువస్తున్నారు ఏం తీసుకుపోతున్నారు చెక్ చేయడానికి దెర్ ఇస్ ఎస్టాబ్లిష్ సిస్టమ్ ఉంది. కానీ నాన్ కమర్షియల్ అంటే నాన్ కమర్షియల్ ఎయిర్పోర్ట్స్లో దెర్ ఇస్ నో పోలీస్, దెర్ ఇస్ నో సిఐఎస్ఎఫ్ ఏం ఉండదు. కానీ ఎలక్షన్ ఒకసారి డిక్లేర్ అయిన తర్వాత ఆల్ సచ్ వేరెవర్ నాన్ కమర్షియల్ ప్లేస్లో ఎక్కడైనా హెలికాప్టర్ లేదా ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ చేస్తే అక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా లేకపోతే పోలీస్ ద్వారా వాళ్ళ సంబంధించి సామాన్ ఏం తీసుకువస్తున్నారు అది కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అడిషనల్ మెథడ్ విచ్ హ్యాస్ బిన్ ప్లేస్డ్ టు చెక్ ద if any suspicious thing is brought by any helicopter or this thing.
తర్వాత మీడియా మానిటరింగ్, సోషల్ మీడియా మానిటరింగ్ కూడా నిన్న కూడా ఐ హ్యాడ్ ఎ వర్క్షాప్ విత్ ఆల్ ద ప్రెస్ ఫ్రెండ్స్, సో దే ఆర్ అవేర్ ఆఫ్ దట్ థింగ్. అనదర్ థింగ్ ఈజ్ ఐటీ అప్లికేషన్స్లో CVGIL is a application through which people can make complaint. సువిధ ఒక పోర్టల్ ఉంది. ఆ సువిధ పోర్టల్ ద్వారా నామినేషన్ ఒకసారి అయిన తర్వాత క్యాండిడేట్ ఆర్ పొలిటికల్ పార్టీ ఇఫ్ దే వాంట్ పర్మిషన్, వాళ్ళకి ప్రొసెషన్ పర్మిషన్ కావాలి, రోడ్ షో పర్మిషన్ కావాలి, గ్రౌండ్ పర్మిషన్ కావాలి, లౌడ్ స్పీకర్ పర్మిషన్ కావాలి. సో ఈ సువిధ పోర్టల్ దీనికోసం ఉపయోగం చేయడం జరుగుతుంది. దెన్ నో యువర్ క్యాండిడేట్ ద్వారా కూడా క్యాండిడేట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎవరైనా కావాలని తీసుకోవచ్చు. నో యువర్ పోలింగ్ స్టేషన్ యాప్ ద్వారా పోలింగ్ స్టేషన్ గురించి తెలుసుకోవచ్చు. దీంతో పాటు దెర్ ఈజ్ ఏ అప్లికేషన్ ఫర్ ఓటర్ టర్న్అవుట్ ఆల్సో, కానీ దట్ విల్ పోలింగ్ రోజు అది అవసరం ఉంటుంది. అండ్ ఫిజికలీ డిసేబుల్డ్ పర్సన్ కోసం సక్షమ్ యాప్ ఒకటి కమిషన్ ద్వారా రెడీ చేయడం జరిగింది. నౌ ఈ మషీన్స్ మనకు ఇప్పుడు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. ఈ మషీన్స్ ని ఒక యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ కమిషన్ వన్ వీక్ 10 daysలో వాళ్ళ ఇన్స్ట్రక్షన్ వచ్చిన తర్వాత ర్యాండమైజ్ చేసేసి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి పంపించడం జరుగుతుంది. ర్యాండమైజ్ అంటే కంప్యూటర్ ద్వారా ర్యాండమైజేషన్ చేయడం జరుగుతుంది. ఆ ర్యాండమైజేషన్ విల్ బి డన్ in the presence of political parties. We have given training to all employees. Even police department has also given to all the election related employees except polling duty lo vellin వాళ్ళ కోసం, because వాళ్ళ డేటా కూడా మేము అంతా తీసుకోవడం జరిగింది. డేటాలో మళ్ళీ their randomization has to be done. First వాళ్ళకి we will allot them the assembly constituency, first randomization lo. Second randomization lo then we will or first randomization lo we'll form the team. Second randomization lo we'll allot the assembly, and third randomization lo we'll allot the polling station. ఆ polling station allotment అయితే ఎలక్షన్కి ఒక రోజు, పోలింగ్కి ఒక రోజు ముందు చేయడం జరుగుతుంది. బట్ ఫస్ట్ పోలింగ్ టీమ్ విల్ ఫామ్. సో నెక్స్ట్ 1 week 10 days విల్ ఫామ్, అండ్ దెన్ వీల్ స్టార్ట్ ట్రైనింగ్ ఆఫ్ దీస్ పీపుల్ ఆల్సో. Apart from polling persons, training of all the other persons have been completed. దీంతో పాటు వెబ్కాస్టింగ్ ఇవన్నీ కూడా మినిమం 50% పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ ఉంటుంది. సో దాట్ ఆల్సో వీ హ్యావ్ ఆల్రెడీ ఫైనలైజ్ ద టెండర్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. Yeah, this is from my side. I'll request our SP and additional DG Bhakti sir to police సంబంధించి information. అందరికీ నమస్కారం. ఇప్పుడు మన పోలీస్ డిప్లాయ్మెంట్ ఒకటి పోలింగ్ స్టేషన్ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అదర్ డిప్లాయ్మెంట్స్ అంటే సెక్టర్ పోలీస్ ఆఫీసర్, చెక్ పోస్ట్, FST, SST, EVM guard, observer, candidate security, strong room, counting center, quick response team, police station లో తర్వాత కంట్రోల్ రూమ్. సో మొత్తం ఫోర్స్ రిక్వైర్మెంట్ చూస్తే ఫర్ పోలింగ్ స్టేషన్ డిప్లాయ్మెంట్ మనకు 1,61,846 ఫోర్స్ కావాలి. అండ్ అదర్ ప్లేసెస్ అంటే సెక్టర్ పోలీస్ ఆఫీసర్, సిటీ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్, ఇంటర్స్టేట్ చెక్ పోస్ట్, SST, FST, EVM గార్డ్, అక్కడ కూడా నక్సలైట్ అఫెక్టెడ్ ఏరియాలో ఎక్కువ ఫోర్స్ కావాలి. అండ్ నాన్ నక్సలైట్ ఏరియాలో కొంచెం తక్కువ. తర్వాత అబ్జర్వర్, క్యాండిడేట్ సెక్యూరిటీ, కౌంటింగ్ సెంటర్, అగైన్ నక్సలైట్ ఏరియా, నాన్ నక్సలైట్ ఏరియా తేడా ఉంది. లాజో ఆఫీసర్ ఫర్ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్, క్విక్ రెస్పాన్స్ టీమ్ అట్ పోలీస్ స్టేషన్, కంట్రోల్ రూమ్, రూట్ మొబైల్, పికెట్స్ అంతా కలిపి అనదర్ 56,669. అంటే టోటల్ చూస్తే 2,18,515 ఫోర్స్ కావాలి. సో మనకు ఫోర్స్ వస్తుంది. ఒకటి మన రాష్ట్రంలో
ఆల్ అవైలబుల్ ఫోర్స్ సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ, హోంగార్డ్ మేము మొబిలైజ్ చేస్తున్నాం. తర్వాత సెంట్రల్ ఫోర్స్ మనకు వస్తుంది. ఆల్రెడీ 100 కంపెనీస్ సెంట్రల్ ఫోర్స్ అది కమిట్ చేయడం జరిగింది. ఇంకా ఫోర్స్ కూడా వస్తుంది. అది కాకుండా మేము వేరే రాష్ట్రానికి కూడా లెటర్ రాస్తాము, రిక్వెస్ట్ చేస్తాం ఫోర్స్ పంపమని. మేము కూడా వేరే రాష్ట్రంలో ఎలక్షన్ జరిగితే అక్కడికి ఫోర్స్ పంపిస్తాం. అదే మాదిరిగా మేము కూడా ఫోర్స్ అడుగుతాం, వాళ్ళు కూడా ఇస్తారండి. అది కాకుండా మన రాష్ట్రంలోనే అదర్ డిపార్ట్మెంట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్, రిటైర్డ్ పోలీస్ మెన్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ అక్కడి నుండి కూడా ఫోర్స్ మొబిలైజ్ చేస్తాం. అది మొబిలైజ్ చేసి షార్ట్ ఫాల్ మీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇంకొకటి ఎన్ఫోర్స్మెంట్ గురించి చెప్పాలంటే ఆల్రెడీ మనకు 121 చెక్ పోస్ట్ ఉన్నాయి. అది కాకుండా ఇంకా కొన్ని రూట్స్ మనం ఐడెంటిఫై చేసాము. ఆ రూట్స్లో కూడా అడిషనల్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీడియా బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ నా రిక్వెస్ట్ అంటే మీ నాలెడ్జ్లో కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే క్యాష్, ప్రెషస్ మెటల్స్, లిక్కర్, అది ఐడి లిక్కర్ ఉండొచ్చు, ఎన్డీపీఎల్ ఉండొచ్చు, డిపిఎల్ ఉండొచ్చు, తర్వాత ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం డ్రగ్స్, నార్కోటిక్ డ్రగ్స్, గాంజాయి అనుకోండి. సో అండ్ ఫ్రీబీస్ అంటే క్యాండిడేట్స్ కానీ పొలిటికల్ పార్టీస్ కానీ ఆకర్షించడానికి రకరకాల ఐటమ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే, ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారండి, లేకపోతే స్మగ్లింగ్ చేస్తున్నారండి, లేకపోతే ఒక వేర్ హౌస్ ఉంది, ఒక స్టోర్ హౌస్ ఉంది, అక్కడ డామ్ చేసి పెట్టారండి, ఆ ఐటమ్స్ పెట్టారు అది పంచుకోవడానికి, లేకపోతే క్యాష్ పెట్టారండి డిస్ట్రిబ్యూట్ చేయడానికి. సో ఒకటి సిఇఓ ఏపీ ఆయన చెప్పినట్టు సి విజిల్ యాప్ ఇమీడియట్గా మనం వీడియో తీసి మనం కంప్లైంట్ చేయాలి. అది కాకుండా త్రూ కంట్రోల్ రూమ్ నంబర్స్ ఇమీడియట్గా ఇంటిమేట్ చేయాలి. అండ్ ఈ నంబర్స్ ప్రతి సిటిజన్ మన రాష్ట్రంలో ఉన్న అందరికీ తెలియజేయాలి. సో దట్ మన ఈసీఐ మెయిన్ లక్ష్యం ఈసారి వచ్చేసి కంట్రోల్ ఆఫ్ మసిల్ పవర్, మనీ పవర్ అండ్ ఫేక్ మీడియా న్యూస్. అప్పుడే పర్ఫెక్ట్ ఫ్రీ అండ్ ఫేర్ పోల్స్ జరుగుతుంది. అది ఫ్రీ అండ్ ఫేర్ పోల్స్ చేయాలంటే మన అందరికీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మీడియాకి ఉంది, ఆఫీషియల్స్కి ఉన్నాయి అండ్ ప్రతి ఓటర్కి ఉంది. సో మనం అందరం ఈ కలిసిమెలిసి ఈ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఫ్రీ అండ్ ఫేర్ పోల్స్ మన రాష్ట్రంలో పర్ఫెక్ట్ పోల్స్ జరుగుతాయని నాకు నమ్మకం ఉంది. సో నేను మరొకసారి అందరికీ కోఆపరేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి నా ఈరోజు నుంచి ఎలక్షన్ అనౌన్స్ అయిన తర్వాత ఎంసీసీ ఎన్ఫోర్స్మెంట్కి వస్తుంది. నా ఎంసీసీ కింద కొన్ని మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. మేజర్ ఇష్యూస్ అంటే ఇప్పుడు ఈరోజు మార్నింగ్ కూడా అందరు కలెక్టర్స్, ఎస్పీస్తో వీసీ తీసుకోవడం జరిగింది. సిఎస్ గారు కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు. గవర్నమెంట్ ప్రాపర్టీస్ నుంచి విదిన్ 24 అవర్స్ అంటే ఈరోజు విదిన్ 24 అవర్స్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ నుంచి ఆల్ పోస్టర్స్, కట్అవుట్స్, హోర్డింగ్స్, బ్యానర్స్, పొలిటికల్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి రిమూవ్డ్. సో ఆ ఇన్స్ట్రక్షన్ కలెక్టర్స్కి, ఎస్పీస్కి మార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు పబ్లిక్ ప్లేసెస్ అంటే బస్ స్టాండ్, బ్రిడ్జెస్, రోడ్ మార్జిన్స్, ఎలక్ట్రిసిటీ పోల్స్, టెలిఫోన్ పోల్స్ ఇట్లాంటివి ఉన్నాయి. విదిన్ 48 అవర్స్ అక్కడ అన్ఆథరైజ్డ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ అంటే అంతా తీసేయాలి విదిన్ 48 అవర్స్ ఈరోజు నుంచి.
ప్రైవేట్ ప్రాపర్టీస్లో ఎక్కడైనా ఉంటే ప్రైవేట్ ప్రాపర్టీస్కో దెర్ ఈజ్ ఎ సెపరేట్ యాక్ట్, డిఫేస్మెంట్ సంబంధించి ఒక యాక్ట్ ఉంది. దీని ప్రకారం పర్మిషన్ తీసుకొని ఇఫ్ ఏ పార్టీ వాంట్స్ టు ఇరెక్ట్ సమ్ బ్యానర్ ఆర్ పోస్టర్ దేర్, ఇఫ్ దే హ్యావ్ టేకన్ పర్మిషన్ ఫ్రమ్ ద ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ, ఇట్ ఈస్ ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ టేకన్ దెన్ ఇట్ హ్యాస్ టు బి ఆల్సో రిమూవ్డ్. సో దెన్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కడైనా గవర్నమెంట్ కాస్ట్ మీద అంటే పబ్లిక్ కాస్ట్ మీద, పబ్లిక్ ఎక్స్చెక్కర్ మీద ఎక్కడైనా ప్రస్తుతం ఇఫ్ ఎనీ క్యాంపెయిన్ ఈజ్ గోయింగ్ ఆన్, దట్ హ్యాస్ టు బి ఇమీడియట్లీ స్టాప్. పర్సనల్గా సొంత డబ్బులతో పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్ క్యాంపెయిన్ చేసుకోవచ్చు, ఏ మీడియాలో కూడా క్యాంపెయిన్ చేసుకోవచ్చు. బట్ అట్ ద కాస్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఇఫ్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, దట్ హ్యాస్ టు బి ఇమీడియట్లీ స్టాప్. ఆల్ ద కట్అవుట్స్ హ్యావ్ టు బి రిమూవ్డ్. గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి ఫొటోసు, వాళ్ళ స్లోగన్స్, ఫొటోసు, పబ్లిసిటీ మెటీరియల్ ఏమైనా ఉంటే అది కూడా గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి నెక్స్ట్ 24 hours తీసేయాలి. కొత్త వర్క్ శాంక్షన్ చేయడానికి పూర్తిగా బ్యాన్ ఉంటుంది. ఉన్న వర్క్స్ని కంప్లీట్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ సింపుల్ డెఫినేషన్ అంటే ఇఫ్ ఏ వర్క్ ఈస్ గ్రౌండెడ్, ఇట్ క్యాన్ బీ క్యారీడ్ ఫార్వర్డ్, ఇట్ క్యాన్ బీ కంప్లీటెడ్ అండ్ పేమెంట్స్ క్యాన్ బీ మేడ్. బట్ ఈవెన్ ఇఫ్ శాంక్షన్ అయింది కానీ స్టార్ట్ కాలేదు అని స్టార్ట్ చేయకూడదు. సో ఓన్లీ గ్రౌండెడ్ వర్క్స్ can continue. There will be total ban on transfer of election related officers because అందరూ ఇప్పుడు ప్రస్తుతం పోలీసు, రెవెన్యూ సిబ్బంది, ఎలక్షన్ రిలేటెడ్ ఏమైనా ఆఫీసర్ ఉంటే ఎవ్రీబడి కమ్స్ అండర్ ద డెప్యుటేషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. సో దే కెనాట్ గవర్నమెంట్ కెనాట్ ట్రాన్స్ఫర్ దీస్ పీపుల్. దెన్ బిల్డింగ్స్ మీద ఫోటోగ్రాఫ్స్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, మినిస్టర్, పొలిటికల్ లీడర్స్ ఎక్కడైనా ఫోటో ఉంటే అది కూడా నెక్స్ట్ 24 hours ఇట్ హ్యాస్ టు బి రిమూవ్డ్. వీడియో కాన్ఫరెన్స్ పూర్తిగా బ్యాన్ చేయడం జరుగుతుంది. మినిస్టర్ ఆఫీసర్స్తో వీడియో కాన్ఫరెన్స్ చేయకూడదు. ఆఫీసర్స్ ప్రోటోకాల్ ఎక్స్టెండ్ చేయడం ఎవరికి అవసరం లేదు. ఓన్లీ ఒక ఎక్సెప్షన్ ఉంది. ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడైనా వస్తే ప్రైమ్ మినిస్టర్కి దేర్ ఇస్ అన్ ఎక్సెప్షన్ దట్ ఆల్ ద ప్రోటోకాల్ హ్యాస్ టు బి ఎక్స్టెండెడ్, ఆల్ ద సెక్యూరిటీ హ్యాస్ టు బి ఎక్స్టెండెడ్. దెన్ ఈ బిల్స్ మీద లేదా ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్ మీద ఏమైనా పొలిటికల్ మెసేజ్ ఉంటే అది కూడా ఈ రోజు నుంచి ఇట్ హ్యాస్ టు బి స్టాప్డ్. బెనిఫిషరీ కార్డ్స్ మీద ఫొటోస్ ఉంటాయి, అది కూడా ఈ రోజు నుంచి ఏ కార్డ్ మీద, ఏ సర్టిఫికేట్ మీద పొలిటికల్ లీడర్ ఫోటో ఉండకూడదు. దెన్ ఈ మినిస్టర్స్కి పైలట్ కార్డ్స్, బీకన్ లైట్స్, రెడ్ లైట్స్ ఇవన్నీ నౌ ఇట్ విల్ నాట్ బి దేర్. గవర్నమెంట్ గెస్ట్ హౌసెస్ ఆల్సో మినిస్టర్ కెనాట్ యూజ్ ఫర్ పొలిటికల్ పర్పసెస్. వాటర్ ట్యాంక్స్ మీద, అంబులెన్సెస్ మీద ఉన్న ఫోటో కూడా కవర్ చేయాలి. తర్వాత ఇఫ్ ఏ హస్బెండ్ ఆర్ వైఫ్ ఆఫ్ ఎనీ ఆఫ్ an officer is active into politics or prospective candidate, those officers have to they cannot tour in the districts. If they have to move out from the headquarters, they have to take permission from chief secretary. తర్వాత ఈ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న ఎనీబడి cannot participate in any పొలిటికల్ యాక్టివిటీ. దట్ ఈస్ ఏ క్లియర్ డైరెక్షన్. ఆ క్లియర్ డైరెక్షన్లో దీన్ని ఎవరైనా వయలేట్ చేస్తే కండక్ట్ రూల్స్ కింద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవచ్చు. తర్వాత ఎలక్షన్ ఆఫెన్సెస్ కింద సెక్షన్ 171 అండ్ ఆర్పీ యాక్ట్ కింద 123 అండ్ అదర్ సెక్షన్స్ కింద వాళ్ళ మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. సో నో ఆఫీషియల్ ఆర్ నో ఎనీబడి హూ ఈజ్ రిలేటెడ్ టు గవర్నమెంట్ కెన్ నాట్ indulge himself or herself in any political activity. If that is taken, then immediate action has to be taken by the concerned disciplinary authority, or if disciplinary, and then the election authority for booking case against them. Beneficiary projects untai. Beneficiary projects lo if the beneficiaries are already selected, వాళ్ళని బెనిఫిట్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కొత్త బెనిఫిషరీస్ని ఈ రోజు నుంచి సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఫ్రెష్ ఫండ్స్ రిలీజ్ చేయాలంటే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి. ఫ్రెష్ వర్క్ చేయాలంటే ఇఫ్ ఎనీ అర్జెంట్ వర్క్ ఈజ్ దేర్, ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి. నో ల్యాండ్ అలొకేషన్, ఈవెన్ స్మాల్ ఎక్స్టెంట్ ఆల్సో, ఇండివిజువల్కి లేదా కంపెనీకి లేదా ఏదో ఎంటిటీకి ల్యాండ్ అలొకేషన్ cannot be done by the government or government authorities. ఏ కంపెనీతో కూడా, ఏ బయట వాళ్ళతో కూడా అగ్రిమెంట్ మళ్ళీ చేయాలంటే ఈసీఐ పర్మిషన్ తీసుకోవాలి. రిక్రూట్మెంట్కి స్టాచ్యుటరీ బాడీస్ అంటే ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ వాళ్ళ రిక్రూట్మెంట్ నడుస్తుంది.
కానీ నాన్ స్టాచ్యుటరీ బాడీ ఎక్కడైనా ఉంటే వాళ్ళు రిక్రూట్మెంట్ చేయాలంటే ఈసీఐ పర్మిషన్ తీసుకోవాలి. ఇనాగ్రేషన్స్ ఏం చేయకూడదు, కొత్త కన్సెషన్ గ్రాంట్స్, డిస్క్రిషనరీ గ్రాంట్స్ చేయడానికి అవకాశం లేదు. తర్వాత మెడికల్ కొన్ని కన్సెషన్స్ ఉంటాయి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీఎం రిలీఫ్ ఫండ్, పిఎం రిలీఫ్ ఫండ్ ఉంటాయి. దాంట్లో ఇఫ్ మెడికల్ అంటే కిడ్నీ, హార్ట్, సమ్ డిసీజెస్ వేర్ ఇమీడియట్లీ ఆపరేషన్ హ్యాస్ టు బి డన్, ఆ కేసెస్లో సెలెక్టివ్ కేసెస్లో ఆఫీసర్స్ కమిటీ ద్వారా ఆఫీసర్స్ ద్వారా నిర్ణయం తీసుకొని వాళ్ళకి బెనిఫిట్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. బట్ జనరల్గా బెనిఫిట్ ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం లేదు. సో దీస్ థింగ్స్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఇట్ హ్యాస్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఈ రోజు నుంచి. పొలిటికల్ పార్టీ ప్రచారాల్లో జై శ్రీరామ్ లాంటి చేస్తారు కదా, అవి ఎన్నికల ఉల్లంఘన కిందకి వస్తాయా? మోడల్ కోడ్ ఫస్ట్ లైన్ అదే, దట్ రిలీజియన్ని అదర్వైజ్ రిలీజియస్ అపీల్ని పొలిటికల్ క్యాంపెయిన్లో ఇంక్లూడ్ చేయకూడదు. ఇఫ్ దే డూ ఇట్ దెన్ దే ఆర్ వయలేటింగ్ ద ఎంసీసీ గైడ్ లైన్స్ అండ్ ఇమీడియట్గా కన్సర్న్ ఆర్ఓ ఆర్ డిఓ కెన్ ఇష్యూ నోటీస్ టు దెమ్. అంటే కార్యకర్త ఈజ్ పార్ట్ ఆఫ్ పార్టీ, దే ఆర్ పార్ట్ ఆఫ్ క్యాంపెయిన్. కాబట్టి if a political leader does it, then immediately political leader notice can be issued. But if an individual does it, ఆయన మీద కూడా సెక్షన్ 171 కింద అదర్ కేసెస్ కింద కేసెస్ బుక్ చేసుకోవచ్చు. As I said, any appeal in the name of religion is a violation of MCC, and since MCC is in force now, the concerned SP and the collector at the district level has to take action, issue notice, book cases against such people. 164. No, what happens is that any corrupt practices, bribing under election rule will come into force only from the day of announcement of election. MCC is very clear. ఈ రోజు అనౌన్స్మెంట్ అయింది, ఈ రోజు నుంచి MCC ఇంప్లిమెంట్ అయింది. ఈ రోజు నుంచి ఎవరైనా ఓటర్ని ప్రభావితం చేయడం కోసం, ఓట్ అడగడం కోసం బ్రైబ్ ఇస్తే, గిఫ్ట్ ఇస్తే, ఎనీ ఇట్లాంటి వస్తువులు ఇస్తే, దెన్ a case will, not only a case will be booked against them, then action will be taken against such people. No, as I said, if a beneficiary is already selected, then there is no problem in issuing the benefit to him. Already select on while beneficiary ki regular scheme kinda benefit extend chesukovachu. No, I'll tell you, because ఇంతకు ముందు కూడా చెప్పాను, ఎనీ ఫండ్ రిలీజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో గవర్నమెంట్ స్కీమ్ ఉంది, దాని కింద 500 రూపాయలు రిలీజ్ చేసుకోవాలి. సో ఆల్దో ఎగ్జిస్టింగ్ స్కీమ్ ఉంది, చేసుకోవచ్చు, కానీ కొత్త ఫండ్ రిలీజ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొనే చేయాలి. ఎస్. సో ఇఫ్ ద గవర్నమెంట్ వాంట్ టు డిస్ట్రిబ్యూట్ బెనిఫిట్ అండర్ వన్ స్కీమ్, అంటే 100 కోట్ల ఈరోజు ఫలానా కేటగిరీకి ఇవ్వాలి, చేసిన ముందు ఫండ్ రిలీజ్ చేయాలి. ఫండ్ రిలీజ్ కోసం ఈసీఐ ప్రయర్ పర్మిషన్ తీసుకోవాలి. యాజ్ ఐ సెడ్, వాలంటీర్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ గవర్నమెంట్, బికాజ్ వాళ్ళు గవర్నమెంట్ సర్వీసెస్ ఇస్తున్నారు. ఆయన ఎంసీసీ సంబంధించి గైడ్ లైన్స్ని వయలేట్ చేస్తే he immediately, the concerned collector and SP has to take action. అంటే సచివాలయం కాదు, ఎనీ పర్సన్, నేను కూడా ఉండొచ్చు. ఇఫ్ ఐ వయలేట్ ఎంసీసీ, నా మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. గ్రామ సచివాలయం స్టాఫ్లో ఎలక్షన్ కమిషన్ ఏం పర్మిషన్ ఇచ్చింది అంటే దే క్యాన్ బి యూజ్డ్ యాజ్ పోలింగ్ ఆఫీసర్ కింద వాడుకోవచ్చు. కానీ ఒక టీంలో, అంటే మనకు ప్రతి పోలింగ్ టీంలో 1+5 ఉంటారు.
ఒక టీంలో మ్యాక్సిమం 1 person ఓన్లీ క్యాన్ బి యూస్డ్. దిస్ ఈజ్ రిగార్డింగ్ ద రెగ్యులర్ స్టాఫ్, నాట్ వాలంటీర్. దేర్ ఇస్ డిఫరెన్స్. వాలంటీర్ సెపరేట్ ఉంటారు, రెగ్యులర్ గవర్నమెంట్ స్టాఫ్ సెపరేట్ ఉంటారు. వాట్ వీ కాల్ వార్డ్ సెక్రటరీస్. ఒక 12 రకాల సెక్రటరీలు ఉంటారు అక్కడ. దే ఆర్ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ దేర్ ఆర్ వాలంటీర్స్ హూ గెట్ 5,000 rupees. ఈ 5,000 rupees వాలంటీర్స్ అసలు ఎలక్షన్లో ఎక్కడ కూడా పార్టిసిపేట్ అంటే ఎలక్షన్ విధులు ఎవరికి ఇవ్వకూడదు, ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చింది. తర్వాత వార్డ్ సెక్రటేరియట్ రెగ్యులర్ ఎంప్లాయీస్, దే ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని వాడుకోవచ్చు, కానీ ఒక టీంలో మ్యాక్సిమం ఒక మనిషిని వాడుకోవచ్చు. అది ఏంటి? ఒక సెక్రటేరియట్ ఎంప్లాయీని అవుట్ ఆఫ్ 6 అట్లీస్ట్ ఒకళ్ళు ఉండేలాగా ఇన్స్ట్రక్ట్ చేసింది అనేది కలిగేసింది. No, that is what election name. What do? We collect the details of all the employees, teachers, engineering staff, all departments including gram sachivalayam staff. దీంట్లో ఒక డేటాబేస్లో పెడతాం. ఆ డేటాబేస్లో పెట్టిన తర్వాత ర్యాండమైజేషన్ చేసి ఫస్ట్ ర్యాండమైజేషన్లో 1+5 చెప్పున ఒక్కొక్క టీమ్ జనరేట్ చేస్తాం. సో దట్ ఈజ్ ఏ ఆటోమేటిక్ సాఫ్ట్వేర్. దీంట్లో నేను కలెక్టర్ ఏం చేయడానికి అవకాశం లేదు. ఇది NIC ద్వారా ప్రిపేర్ చేసిన సాఫ్ట్వేర్. సో దే విల్ ప్రిపేర్, కానీ దాంట్లో ఒక కండిషన్ పెడతారు, ఒక లాజిక్ పెడతారు. అంటే ఒక టీంలో మోర్ దెన్ 1 గ్రామ్ సచివాలయ ఎంప్లాయ్ ఉండకూడదు. సో ఇట్లా టీం ఫామ్ అవుతుంది. సో దాంట్లో డిస్క్రిషన్ ఏమి ఉండదు. నౌ మనకు 5 పోలింగ్స్ అంటే 1+5 ఉన్నప్పుడు ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ ఐడెంటిఫికేషన్ చేస్తారు. సెకండ్ పోలింగ్ ఆఫీసర్ ఇది దే విల్ పుట్ మార్క్. థర్డ్ అండ్ ఫోర్త్ పోలింగ్ స్టేషన్ వాళ్ళకి స్లిప్స్ ఇస్తారు, తర్వాత బటన్ నొక్కుతారు కంట్రోల్ యూనిట్. సో ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది అంటే గ్రామ్ వార్డ్ సచివాలయం రెగ్యులర్ ఎంప్లాయీస్కి హూఎవర్ యూ టేక్, దే షుడ్ బి గివెన్ ద టాస్క్ ఆఫ్ పుట్టింగ్ ఇంక్ ఆన్ ద ఫింగర్. ఇట్లా మేజర్ టాస్క్ ఇవ్వకూడదు. ఐడెంటిఫికేషన్ కోసం లేకపోతే స్లిప్స్ రాయడం కోసం అది ఇవ్వకూడదు. మినిమం టాస్క్ ఇవ్వాలి. టీచర్స్ లేకపోతే ఎలక్షన్ జరగదు. 70%, ఆల్మోస్ట్ 60% స్టాఫ్ ఈజ్ ఓన్లీ టీచర్స్. అదర్వైజ్ మా దగ్గర ఎలక్షన్ కమిషన్ ఈరోజు మీరు చూసి ఉంటారు. ఎలక్షన్ కమిషన్ దే సెడ్ ఈసారి ఎలక్షన్, ఇంతకుముందు అంగన్వాడీ వర్కర్స్ కాంట్రాక్టర్స్ వాడేవారు, ఈసారి ఎలక్షన్ ఓన్లీ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీ చేస్తారు. మన స్టేట్లో ఉన్న రెగ్యులర్ ఎంప్లాయీలో ఆల్మోస్ట్ 60% ఓన్లీ టీచర్స్ ఉన్నారు. హోమ్ ఓటింగ్ is similar to postal ballot. వాళ్ళకి బ్యాలెట్ పేపర్ ఉంటుంది. సో వాట్ విల్ హ్యాపన్ ఇస్ దట్ వాళ్ళు ఫస్ట్ అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత అప్లై అంటే ఆర్ఓకి అప్లై చేయాలి. ఫామ్ 12లో అప్లై చేసిన తర్వాత ఆర్ఓ వాళ్ళు డీటెయిల్స్ చూస్తారు. డీటెయిల్స్ చూసిన తర్వాత అక్కడ ఓటర్ లిస్ట్లో మార్క్ చేస్తారు. మార్క్ చేసి ఒకసారి పీబీ అంటే మార్క్ చేసిన తర్వాత వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వెళ్ళి పోలింగ్ చేయడానికి అవకాశం లేదు. అండ్ దెన్ దట్ లిస్ట్ దే విల్ ఫామ్ ఏ పోలింగ్ పార్టీ ఫామ్ చేస్తారు. ఆ పోలింగ్ పార్టీలో 5 ఉంటారు, ఇంక్లూడింగ్ వీడియోగ్రాఫర్. దే విల్ గో ప్రయర్ షెడ్యూల్ ఇన్ఫార్మ్ చేసిన తర్వాత హౌస్ టు హౌస్ వెళ్తారు. హౌస్ టు హౌస్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ ఫిలప్ చేయాలి. తర్వాత వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. పోస్టల్ బ్యాలెట్ అక్కడ కూడా ఇట్లా ఈ కవర్ మేము తీసుకువెళ్తాం కంపార్ట్మెంట్. దే విల్ గో ఇన్ సైడ్, మార్క్ చేసేసి ఫోల్డ్ చేసేసి ఒక ప్యాకెట్లో పెడతారు. ఆ ప్యాకెట్ని మళ్ళీ పెద్ద ప్యాకెట్లో పెడతాము. అండ్ దెన్ వీ పుట్ ఇట్ ద బ్యాలెట్ బాక్స్లో. ఆ బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో పెడతాం. నో, హోమ్ ఓటింగ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేదు. హోమ్ ఓటింగ్కి సెపరేట్గా ఒక ఫారం ఉంది, ఫారం 12 చెప్తున్నా. ఫారం 12లో వాళ్ళ మొత్తం ఇన్ఫర్మేషన్ నింపేసి ఆర్ఓకి ఇవ్వాలి. ఆర్ఓ ఎంత డీటెయిల్స్ చూసుకొని వాళ్ళు ఎలిజిబులా కాదా అప్పుడు వాళ్ళకి సౌకర్యం ఇస్తారు. నో, దే షుడ్ అంటే జనరల్గా ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చామంటే సెక్టర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో BLOలు
First they will distribute that form. దీని తర్వాత they have to either they can come directly or they can give it to the sector officer or the returning officer and submit those things. సార్ ఈ ఎలక్షన్స్లో ఈ పోలీస్ పర్సనల్ రిక్వైర్మెంట్ దగ్గర 1,00,000 మందికి పైగా అవుతుంది. ఇంత ఎందుకు రెగ్యులర్గా లాస్ట్ టైం కూడా ఇలాగే ఉంది, ఈసారి ఏమన్నా అదనంగా? అంటే ఈసారి కొద్దిగా స్కేల్ మార్చారు, అంటే స్కేల్ ఇంక్రీజ్ చేశారు. అంటే మినిమం ఒక పోలింగ్ స్టేషన్లో విచ్ ఇస్ అ నార్మల్ పోలింగ్ స్టేషన్ మినిమం ఇద్దరు ఉండాలి, 1 కానిస్టేబుల్ అండ్ 1 హోమ్ గార్డ్. ఇంతకుముందు మనం ఒక్క మనిషితో కూడా చేసేవాళ్ళం ఎలక్షన్, ఓన్లీ నార్మల్ పోలింగ్ స్టేషన్లో క్యూ మేనేజ్మెంట్ కోసం. కానీ మినిమం 2 పెట్టారు. తర్వాత ప్రతి క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో అపార్ట్ ఒక పోలింగ్ స్టేషన్ ఉంటే 2 ప్లస్ హాఫ్ సెక్షన్ ఎస్ఏపీ లేదా సిఏపిఎఫ్. అండ్ దెన్ అది పాడేరు లాంటి ఎల్డబ్ల్యూఈ ఏరియాస్లో ఉంటే అక్కడ దీస్ 2 ప్లస్ పూర్తి 1 సెక్షన్ అంటే 8 మంది సిఏపిఎఫ్. సో ఇట్లా స్కేల్ని చూసుకొని మేము రెడీ చేయడం జరిగింది. అంటే 100% మనము విల్ నాట్ బీ ఏబుల్ టు గెట్ ఇట్ బికాస్ వాట్ వీ జనరలీ లాస్ట్ టైం కూడా ఏం చేశారంటే మన దగ్గర ఉన్న 90% పోలీస్ని వాడారు. 90%, జనరల్గా 80% వరకు వాడాలి. 90% పోలీస్ని వాడారు. సుమారుగా 10,000 మనకు వేరే స్టేట్స్ నుంచి వచ్చారు, తమిళనాడు, ఒడిస్సా అండ్ కర్ణాటక నుంచి వచ్చారు. దెన్ వీ టుక్ మిగతా యూనిఫామ్ డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది తీసుకున్నాము. ఇట్లా వీ ట్రై టు మేనేజ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. లాస్ట్ టైం మేము 390 సిఏపిఎఫ్ అడిగితే వాళ్ళు 197 ఇచ్చారు. ఈసారి 465 అడిగాము. సో హౌ మచ్ దే విల్ గివ్ బికాజ్ మొత్తం దేశంలో నడుస్తుంది కాబట్టి మనకు ఎంతమంది వస్తారో లాస్ట్లో తెలుస్తుంది. అండ్ దెన్ వీ రీఅడ్జస్ట్. ఇది ఉన్న స్కేల్ ప్రకారం మనము బందోబస్తు ప్లాన్ తయారు చేశాము. అవైలబిలిటీని బట్టి తర్వాత బయట నుంచి ఎంతమంది వస్తారో మళ్ళీ కొద్దిగా మార్చడం చేయడం జరుగుతుంది. ఫైనల్ అప్రూవల్ జనరల్ అబ్జర్వర్, పోలీస్ అబ్జర్వర్ జిల్లాకి వచ్చిన తర్వాత వాళ్ళు చూసుకొని దే విల్ ఫైనలైజ్ దట్ ప్లాన్. మనకి ఎంత స్టాఫ్ ఉన్నారు సార్ పోలీస్? హౌ మచ్ ఇస్ ఇట్? టోటల్ అవర్ స్టేట్ అండ్ వాట్ ఈస్ అవర్ డిమాండ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఎక్సెప్ట్ దట్ ఇప్పుడు మనకు ఇప్పుడు 90% తీసుకుంటే సివిల్ పోలీస్ అరౌండ్ 45,000 అండ్ స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ 32 కంపెనీస్. బయట నుండి 100 కంపెనీస్ ఆల్రెడీ మనకు కమిట్మెంట్ వచ్చేసింది. సో రిమైనింగ్ షార్ట్ ఫాల్ ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకా చాలా కంపెనీస్ వస్తాయి. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్, స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ కూడా వేరే రాష్ట్రం నుండి మేము రిక్వెస్ట్ చేస్తాం పంపడానికి. అండ్ ఇంకా అదర్ డిపార్ట్మెంట్ నుండి కూడా మేము మొబిలైజ్ చేసి మ్యాక్సిమం షార్ట్ ఫాల్ మీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కంప్లైంట్ చేయాలంటే కంప్లైంట్ ఈమెయిల్ చేసుకోవచ్చు. 1950 కాల్ సెంటర్ ఉంది, స్టేట్ కాల్ సెంటర్ 1950. తర్వాత ప్రతి జిల్లాలో ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇస్తారు. సో జిల్లాకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, మొత్తం స్టేట్కి 1950 ఉంటుంది. ఈమెయిల్ ద్వారా చేసుకోవచ్చు. సివిజిల్ యాప్లో కంప్లైంట్ రాసుకోవచ్చు, బై పేపర్ పంపించుకోవచ్చు. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే వివిధ శాఖల అధికారులని ప్రభుత్వం మార్చింది కాబట్టి వాటిలో చాలా మంది మార్చాలని అలాంటి ఏమైనా మార్చే అవకాశం? అంటే ఇప్పుడు కంప్లైంట్స్ ఆల్రెడీ మనకు వచ్చినాయి ఆల్ లెవెల్ ఆఫ్ ఆఫీసర్స్. ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ ఏమున్నాయంటే కంప్లైంట్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఎంక్వైరీ చేసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ దెన్ వీ కెన్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ ద ఆఫీసర్ విచ్ ఇన్క్లూడ్స్ ట్రాన్స్ఫర్ ఆర్ డిస్ప్లే యాక్షన్ తీసుకోవడానికి ఈ రోజు నుంచి కమిషన్కి పవర్స్ వస్తాయి. సో సంబంధించి ఓటర్ నో, ఈ రోజు నుంచి కొత్త అప్లికేషన్ ఫామ్ 7, ఫామ్ 8 పెట్టడానికి అవకాశం లేదు. సో వీ డెఫినెట్లీ హ్యావ్ రిసీవ్డ్ సమ్ కంప్లైంట్స్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఆఫీసర్స్. ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉంది. సో వీ విల్ వెయిట్ ఫర్ బికాస్ పైన ఎలక్షన్ కమిషన్ విల్ టేక్ ఎ డెసిషన్. సో విల్ వెయిట్ ఫర్ ద డెసిషన్. సార్ ఇప్పుడు లాస్ట్ పోల్చుకుంటే ఈసారి పోల్ వాయిదాలు ఎక్కువగా చేసే
అంటే మీరు ఒకటి డోంట్ కంపేర్ ఇట్ విత్ లోకల్ బాడీ ఎలక్షన్. లోకల్ బాడీ ఎలక్షన్కి అసలు కంపేర్ చేయకండి. బికాస్ ఈ మొత్తం నేషనల్ లెవెల్లో జరుగుతున్న ఎలక్షన్ విచ్ ఇస్ డైరెక్ట్లీ మానిటర్డ్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఢిల్లీ. ప్రతిరోజు ప్రతిరోజు డైలీ రిపోర్టింగ్ కింద ఎంసీసీ కేసెస్ ఏం వస్తున్నాయి, లా అండ్ ఆర్డర్ కేసెస్ ఏం వస్తున్నాయి, డైలీ రిపోర్ట్ మేము పంపించాలి, యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా పంపించాలి. సో కాబట్టి డోంట్ కంపేర్ ఇట్ విత్ ఎలక్షన్ కమిషన్. ఈరోజు కూడా మీరు సిఈసి గారి స్పీచ్లో విని ఉంటారు దట్, అండ్ ఐ ఆల్సో టోల్డ్ ప్రీవియస్లీ, జీరో వైలెన్స్. వైలెన్స్ అయితే ఆ కన్సర్న్ ఎస్పీ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడైనా వైలెన్స్ ఉంటే ఇఫ్ ఈజ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ఇట్, ఆయన బాధ్యత తీసుకోవాలి. అండ్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ వెరీ సీరియస్. సో నిన్న కూడా in the our VC also we are told violence, as the police officer has to take responsibility. Repoll, collector no repoll, no violence. One more question. Journalist related, already GO issued beneficiary selection is final, but not allocated. This question at last land. Is it possible? ఇది వెయిట్ చేయాలి మీరు ఇప్పుడు. వెయిట్ చేయాలి, 2 నెలలు వెయిట్ చేయాలి. అంటే యాజ్ ఎన్ ఇండివిజువల్ ఎవ్రీబడి, బికాస్ మనకు డెమోక్రసీ, ఎవ్రీబడి హ్యాస్ రైట్ టు ఫాలో దిస్ థింగ్. అంటే దేర్ ఆర్ లిమిటేషన్స్ ఫర్ పబ్లిక్ సర్వెంట్. కానీ పబ్లిక్ సర్వెంట్ కాకున్న వాళ్ళ మనుషులకి ఎవ్రీబడి క్యాన్ సపోర్ట్ ఎనీబడి ప్రచారం చేసుకోవచ్చు.